హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం పాలతో ఒక స్వీట్ చేసుకుందామండి. మనకు బ్రెడ్తో రసమలై చేసుకుందాము. ముందుగా ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. అలాగే 1/2 లీటర్ పాలకి నేను ఇక్కడ 4 బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఈ పాలను మంట హై టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు 4 కదా ఒక్కొక్క బ్రెడ్ తీసేసుకొని ఇలా కట్టర్తో ఉంటే కట్టర్తో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్తో అయినా ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. గట్టిగా ప్రెస్ చేస్తామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన అన్నీ కూడా వేస్ట్ చేయకుండా బ్రెడ్ క్రమ్స్గా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకు పాలు ఒక పొంగు వచ్చేసింది. ఈ బ్రెడ్ రసమలైకి చిక్కటి పాలు తీసుకుంటేనే బాగుంటుందండి. ఇలా 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఇవి కొంచెం ఒక 1/2 లీటర్ పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి. చూడండి, 1/2 లీటర్ పాలు మనకు 1/2 లీటర్ వరకు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాము. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ పిస్తా, బాదం, కాజు 3 కలిపి ఒకటి ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులో ఫుడ్ కలర్ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నేను ఫుడ్ కలర్ వేయట్లేదు. ఇంకా కాస్త ఇంకొంచెం చిక్కగా అయ్యే వరకు వీటిని మరిగించుకోవాలి. చూడండి, ఈ పాలు చిక్కగా అయిపోయినాయి. మనకు చూసారా, ఇలా చిక్కగా అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేసుకోవద్దండి బ్రెడ్ మీద. ఇవి కాసేపు చల్లబడిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. చూడండి, ఇలా మనకు చిక్కబడినాయి, ఇవి చల్లబడినవి. ఇప్పుడు ఈ బ్రెడ్ తీసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నానని ఇప్పుడు ఈ పాలనంతా కూడా ఇలా వేసుకోవాలి. చూడండి, మనకి ఎంత చిక్కగా అయినాయో పాలు. ఇంతేనండి. ఈ పాలు మనం వీటిపైన వేసుకున్నాం కదా, కాసేపటికి పాలంతా పీల్చేసుకొని మనకి స్పాంజ్ లాగా అయిపోతుందండి. చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకొని తినేయచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగుందో.